కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ తెలిపారు. నారా లోకేష్ వినూత్న ఆలోచనతో భారతదేశంలోనే తొలిసారిగా ప్రజలకు వాట్సాప్ ద్వారా 1000కి పైగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. సీఎం చంద్రబాబు విజన్తో దేశంలోనే అత్యాధునిక సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సెంటర్గా గుర్తింపు పొందిందని, ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషనల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మనమిత్ర అనే వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించామని అన్నారు. ప్రజలు ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం మొబైల్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందవచ్చు అన్నారు. ప్రజలు 9552300009 నెంబర్ను తమ మొబైల్లో సేవ్ చేసి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పంపడం ద్వారా తమకు కావాల్సిన భాషను ఎంపిక చేసుకొని నిమిషాల్లోనే 100కి పైగా సేవలను పొందొచ్చని వివరించారు. భారతదేశంలోని నాయకుల్లో టెక్నాలజీ అనే పేరు వినపడగానే గుర్తు వచ్చే మొదటి పేరు విజనరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో టెక్నాలజీ పరంగా మరింత అభివృద్ధి చెందాలని, టెక్నాలజీ సేవలని మరింత విస్తృతపరచడానికి, డిజిటల్ పాలనని ముందుకు తీసుకెళ్ళడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు విశేష కృషి చేస్తున్నారు. అందులో మా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ కూడా ఒక ముఖ్య భూమిక పోషిస్తోంది. నా పేరు మన్నవ మోహన్ కృష్ణ, నేను ఏపీటీఎస్ చైర్మన్ని. ఈరోజు ఇక్కడ విజయవాడలోని సిద్ధార్థ యూనివర్సిటీలో వాట్సాప్ గవర్నెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీపై ఒక అవగాహన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం. ప్రజలకి ఏం సేవలు అందిస్తున్నాం, వీటిపై మరింత అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాలు అన్ని జిల్లాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మన విజయవాడలోని సిద్ధార్థ యూనివర్సిటీలో ఈ కార్యక్రమం జరగటానికి వైస్ ఛాన్సలర్ వెంకటేశ్వరరావు గారు చాలా సహాయం చేశారు. అలానే వారికి వైస్ ఛాన్సలర్ రతన్ప్రసాద్ గారికి, అలానే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ శివరాం ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమం మీరు అందరూ కూడా పాల్గొంచుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. వాట్సాప్ గవర్నెన్స్, వాట్సాప్ అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయింది. వాట్సాప్ వాడని రోజు అంటూ ఉండదు. మనందరం కూడా వాట్సాప్ని మెసేజ్లు పంపడానికి, కాల్స్ మాట్లాడటానికి వాడుతూ ఉంటాం. ప్రతి వాళ్ళు కూడా అందరూ కూడా వాట్సాప్ వాడుతూ ఉన్నారు. నారా లోకేష్ గారికి వచ్చిన ఒక వినూత్నమైన ఆలోచన ఈ వాట్సాప్ గవర్నెన్స్. మనందరం వాట్సాప్ వాడుతున్నాం ప్రతిరోజు. ప్రజలు వాళ్ళ పనుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళు ఉన్న చోట నుంచే వాళ్ళ ఫోన్ నుంచే ఈ గవర్నమెంట్ సర్వీసెస్ని పొందవచ్చు కదా అని చెప్పేసి వారు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. భారతదేశంలోనే తొలిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫార్, గవర్నమెంట్ ఈజ్ ఇన్ యువర్ వాట్సాప్. ప్రజల చేతిలోనే ప్రభుత్వం అనేది మా నినాదం. మీ వాట్సాప్ ద్వారా 9552300009